నమస్కారం. సత్యటీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లాలో సాగునీటి కాలువల ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో జరుగుతున్న బంటుమిల్లి ప్రధాన పంట కాలువ పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లేశ్వరం వంతెన నుండి లక్ష్మీపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర జరుగుతున్న ఈ పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో బంటుమిల్లి ప్రధాన పంట కాలువ పూడికతీత పనులు వేగంగా పుంజుకున్నాయి. మల్లేశ్వరం వంతెన నుండి లక్ష్మీపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టారు. ఈ పనులను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ చైర్మన్ బోర్రా కాశీ కాలువ పూడికతీత గుర్రపు డెక్క తొలగింపునకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కు వివరించారు. బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లో పనులు అత్యంత వేగంగా సాగుతుండటంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. బొర్రా కాశీని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా సాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లా మొత్తంగా 38 కోట్ల రూపాయల వ్యయంతో 825 పూడికతీత గుర్రపు డెక్క తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా నీటి సంఘాల నాయకులు, స్థానిక రైతులు భాగస్వామ్యంతో ఈ పనులు తక్కువ వ్యయంతో అత్యంత సమర్థవంతంగా పూర్తవుతాయని ఆయన కొనియాడారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ గున్కర్, ఈఈ ఆంజనేయ ప్రసాద్, డిఈ భరత్, జేఈ రాజ్యలక్ష్మితో పాటు స్థానిక నీటి సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.